మేము బాబు గారు పథకాలు ఇస్తానని చెప్పి అన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి, అలాగే గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తున్నాం. మరి ఇది తల్లికి వందనం వేసేసాం. ఉచిత బస్సు 15వ తారీఖున ఓపెన్ అవుతుంది. ఇంచుమించు అన్ని చేసామండి. రైతు భరోసా కూడా ఓపెన్ అవుతుంది. 1, 2 ఉన్నాయి, ఇంకా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి కూడా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారండి, అసలు మాకు ఏమి ఇవ్వలేదు, పథకాలు తీసేశారు, జగన్ గారు ఉన్నప్పుడు ఉండే పథకాలు ఉండేవి, బాబు గారు వచ్చాడు పథకాలు తీసేశాడు అని ప్రసారం చేసుకుంటున్నారండి. కళ్ళకు కనపడుతున్నాయి కదండి. మేము ఇప్పుడు సర్వేకి వెళ్తున్నామండి, ఇంటింటికి వెళ్తుంటే ప్రతి వాళ్ళు 100కి 80% అన్ని అందినాయమ్మా, అన్ని బాగున్నాయమ్మా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే మాకేం సమస్యలు లేవండి, అంతా బాగుంది, కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి. జస్ట్ ఏదో నచ్చని వాళ్ళు నచ్చని మాటలు మాట్లాడతామండి. ఎవరికి అందలేదండి పథకాలు? అక్కడ కూర్చుని మాట్లాడే వాళ్ళకి అందలేదా? పథకాలు అందరికీ అందినాయండి. 4 పిల్లలు ఉంటే 4కి పడ్డాయి, 6 పిల్లలు ఉంటే 6కి పడ్డాయి, అందరికీ పడ్డాయండి డబ్బులు. అందరూ కూడా బాగుందనే చెప్తున్నారు, మంచి ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు. అన్ని పథకాలు ఇస్తున్నామండి, ఎక్కడా కూడా ఎవ్వరికి ఇబ్బంది పెట్టట్లా, అన్ని రకాలుగా ఇస్తున్నాం. అన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అందరికి మాకు కూడా డబ్బులు పడ్డాయండి అంటున్నారు. ఇంకా నుంచి బాబు గారు 3 బండ్లు కలిపి ఒకేసారి కూడా అకౌంట్ లో వేస్తానని చెప్పారు. అది కూడా మాకు ఆనందమేనండి, అది ఇంకా బాగుంటుందని కూడా మెచ్చుకుంటున్నారండి. తల్లికి వందనం పడిందా అమ్మ అంటే ప్రతి వాళ్ళు మాకు పడిందండి, మాకు పడింది. ఎక్కడో బాగా ఉన్న వాళ్ళకి, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి అవి ఆగినాయి తప్పించండి, ఎంతమంది పిల్లలన్నా వచ్చినాయండి. అంతకుముందు ఒకటే వచ్చిందమ్మా, ఇప్పుడు 4కి వచ్చినాయి, 3కి వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇళ్ళకి వెళ్ళినా కూడా మాకు స్వాతం చెప్పినట్టే చేస్తున్నారండి ప్రతి వాళ్ళు కూడా. తేడా చెప్తున్నారు సార్, తేడా ఉంది అసలు ఈ సంవత్సరం. ఇప్పుడే అది పక్కన ఆ అమ్మాయి కూడా అదే మాట చెప్పేళ్ళింది ఇప్పుడు వచ్చి. అసలు ఒక సంవత్సరంలో ఎంత తేడా వచ్చిందండి, ఆడపిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ అన్నిట్లో తేడా ఉందండి. తేడా కనిపిస్తూనే ఉంది సార్ మనకి. ఏదో ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాయి కదా పిచ్చి. ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్పేళ్ళింది ఆ అమ్మాయి, ఏమంటే ఈ సంవత్సరంలో ఎంత తేడా కనపడుతుందండి బాబు గారు గవర్నమెంట్ కి, జగన్ గారు గవర్నమెంట్ కి అని చెప్పేసి. అది